ప్రజాసేవ ప్రస్థానానికి ముగింపు. సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ కె సరస్వతి భావోద్వేగ వేడుకలు. సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి కె సరస్వతి 39 ఏళ్ల సుదీర్ఘ ప్రభుత్వ సేవ అనంతరం జూలై 31న పదవీ విరమణ చేశారు. 1987 అక్టోబర్ 19న శాఖలో ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఆమె పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో తన వంతు బాధ్యతను నిబద్ధతతో నిర్వహించినట్లు తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేసే అవకాశం దక్కడం భగవంతుడి దయగా భావిస్తున్నానని, తన సేవా కాలంలో సహకరించిన అధికారులు, సహోద్యోగులు, సిబ్బందికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ భావోద్వేగంగా వీడ్కోలు పలికారు. Please come. I am inviting, please come. అక్కడ అనంతరాజన్ గారు సార్ వాళ్ళు పెద్దలంతా కొద్దిగా వేదిక లీలావతి శిరీష ధర్మావతి మాకు తెలియదమ్మా, మీరు సాంఘిక సంక్షేమాధికారులని దయచేసి చర్చలో మీరు కూడా వేదిక మీదకి వస్తే బ్యాలెన్స్ అవుతుంది. నేను నిలబడలేకపోతున్నా, ఏదో కొద్దిగా అడ్డు అయిపోయింది స్టేజ్. ఇప్పుడు కొద్దిగా బ్యాలెన్స్ నాయకులు రావాలి చేసి అంతా సగౌరవంగా కాపాడుకుంటూ అన్ని వచ్చింది కాబట్టి సభాముఖంగా నాకు ధన్యవాదాలు. 1987 అక్టోబర్ 19వ తేదీన సాంఘిక సంక్షేమ శాఖలో నా ప్రయాణం మొదలైంది. 2026 జూలై 31వ తేదీ జాయింట్ డైరెక్టర్గా సాంఘిక సంక్షేమ శాఖలో పదవీ విరమణ చేయిస్తున్నాను. సాంఘిక సంక్షేమ శాఖలో ఉద్యోగం రావడం అంటే అది భగవంతుడి దయే అనుకుంటాను నేను. ఎందుకంటే ఎంతోమంది పేద విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే శాఖ సాంఘిక సంక్షేమ శాఖ. అటువంటి సాంఘిక సంక్షేమ శాఖలో నేను 39 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకోవడం ఆ భగవంతుని దయ వల్లనే అది సాధ్యమైంది. ఈ 39 సంవత్సరాల సర్వీస్లో ఎంతోమంది పేద విద్యార్థులకు ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను విద్యార్థులందరికీ అందిస్తూ వారి విద్యాభివృద్ధికి తోడ్పాటు అందించడంలో నా వంతు సహాయ సహకారాలు అందించేందుకు ఈ సాంఘిక సంక్షేమ శాఖ నాకు ఒక బాధ్యత అప్పగించింది. ఆ బాధ్యతను ఈరోజు పదవన చేయడంతో పూర్తి అయింది. ఈ సంక్షేమ శాఖలో ఇన్ని సంవత్సరాలు పదవీ పరంగా నేను బాధ్యతలు నిర్వర్తించడం అనేది నాకు చాలా తృప్తికరంగా ఉంది. ఇందుకు సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.